హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరిని, పచ్చి మామిడికాయని యూస్ చేస్తూ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యిని తగిలించి తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. రుచి అయితే అంత బాగుంటుంది. మరి ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి 2 స్పూనుల నూనెను వేసుకోవాలి. నూనె మరిగాక 6 పచ్చిమిర్చిని వేసి కొంచెం వేగనివ్వాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి ముక్కలను వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి మామిడి ముక్కలను వేసుకోవాలి. పచ్చి మామిడి ముక్కలను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. పులుపు ఎక్కువగా తినేవారైతే ఫుల్ కప్పును వేసుకోవాలి. సమానంగా తినేవారైతే నేను చెప్పిన కొలత సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపుని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 4-5 రెమ్మలు కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగాక తగినంత ఉప్పుని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 అల్లం ముక్కలను వేసుకోవాలి. ఒక 10 తొక్క తీసిన వెల్లుల్లి రెమ్మలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనంలో 3 స్పూనుల నూనెను వేసుకోవాలి. పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. నూనె అనేది మరిగాక ఇందులో పోపు దినుసులను వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి వేసాను. ఇవి వేగాక 4 రెమ్మలు కరివేపాకుని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకోవడమే. ఈ పచ్చడి ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఇది టిఫిన్లోకి వేసుకోవాలి అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని పలచగా చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో పుల్లగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ పచ్చడి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.